బ్యాట్ పడుతున్నారు మన హీరోలు హీరోయిన్లు. క్రికెట్ థీమ్ తో సినిమాల జోరు ప్రారంభమైంది. ఇప్పటికే ఒక సినిమా విడుదల కాగా మరో 2 సినిమాలు రిలీజ్ కి క్యూ కట్టాయి. ఇది ఇప్పుడు ట్రెండ్. టాలీవుడ్ హీరోలు హీరోయిన్లు బ్యాట్ పడుతున్నారు. ఇప్పటికే మజిలీ సినిమాలో చైతన్య బ్యాట్స్మెన్ గా నటించాడు. ఇక ఇప్పుడు నాని రష్మిక వంతు కానుంది నాని నటించిన జెర్సీ. ఈ సినిమా పూర్తిగా క్రికెట్ నేపథ్యంగానే సాగుతుంది. జెర్సీలో నాని 36 ఏళ్ల క్రికెటర్ గా నటించాడు. 36 ఏళ్ల వయసులో క్రికెట్ జట్టులో చోటు సంపాదించేందుకు కష్టపడే అర్జున్ అనే పాత్రలో నటించాడు. ప్రొఫెషనల్ గా క్రికెట్ ఆడేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడినా ప్రొఫెషనల్ గా ఆడడం వేరు కదా. అందుకే ఈ సినిమాలో బ్యాట్స్మెన్ పాత్రకి నాని చాలా కష్టపడ్డాడు. ఈ నెల 5న విడుదలై సూపర్ హిట్ అయింది మజిలీ మూవీ. నాగ చైతన్య సమంత జంటగా నటించిన ఈ మూవీలో కూడా చైతన్య క్రికెటర్ పాత్ర పోషించాడు. క్రికెటర్ అయిన పూర్ణ అనే యువకుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డం, ఆ ప్రేమ విఫలమైన తర్వాత క్రికెట్ ని పక్కన పెట్టడం, మళ్లీ కొన్నేళ్ల తర్వాత ఒక పాప కోసం బ్యాట్ పట్టడం ఈ సినిమాలో పాయింట్. క్రికెటర్ గా చైతన్య అద్దరగొట్టాడు. విజయ్ దేవరకొండ రష్మిక కలిసి నటించిన గీత గోవిందం సూపర్ డూపర్ హిట్ అయింది. వీరిద్దరూ కలిసి మరోసారి నటిస్తున్నారు. డియర్ కామ్రేడ్ అనే ఈ సినిమాలో రష్మిక విమెన్ క్రికెటర్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆమె నేషనల్ జట్టులో చోటు సంపాదించేందుకు కష్టపడే యువతిగా నటిస్తోంది. మే 31న విడుదల కానుంది డియర్ కామ్రేడ్. ఈ వేసవిలో 3 సినిమాల్లో బ్యాట్ పట్టిన హీరోలు హీరోయిన్లను చూస్తున్నాం.